మాస్ హీరో అని బలమైన ముద్ర వేసుకున్న బాలయ్య, సెన్సిబుల్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న క్రిష్, ఈ ఇద్దరూ కలిసి ఓ చారిత్రాత్మక చిత్రానికి జతకట్టడం ఒక విశేషం అంటే, కంచెలాంటి సినిమాకి సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనడంతో అందరిలో ఒక రకమైన క్యూరియాసిటీ కలిగింది. ట్రైలర్లో ఆర్ఆర్ అలరించిన పాటలు ఎలా ఉంటాయా అన్న ఉత్కంఠ అందరిలో మొదలైంది. అయితే రీసెంట్గా విడుదలైన శాతకర్ణి పాటలు విన్నాక అందరి నోట ఒకటే మాట, సాహో సార్వభౌమ. అవును, అందరికీ సింగిల్ ప్లేలో ఇన్స్టెంట్గా ఎక్కేసిన పాట అదే. ఈ పాటల్లో లౌడ్నెస్ ఎక్కువ కాకుండా స్టోరీతో పాటు నడిచిపోయేలా చూసుకున్నారు. ఇక ఈ ఆల్బంలోని 5 పాటల్లో 2 పాటలు శ్రీయాతో రొమాంటిక్ యాంగిల్ని పండించే విధంగా ఉన్నాయి. ఎకిమేడ, మృగనైన అనే 2 పాటల్లో రొమాంటిక్ టచ్ బాగా టచ్ అవుతుంది. ఇక కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ కనిపించే సాంగ్ అయితే శాతకర్ణి పుట్టుక నుండి యోధుడిగా ఎదిగి పట్టాభిషేకం జరిగి వివాహం జరిగే వరకు ఉన్న కథాగమనం అంతా ఆ పాటలో చూపించేశారు. సాహో సార్వభౌమ సాంగ్ గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని చెబుతూ సాగింది. ఇక గణగణ సాంగ్ సైన్యంలో స్ఫూర్తిని నింపుతూ సాగిపోయింది. ఓవరాల్గా ఈ సినిమాలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చిరంతన్ భట్ ఆ రిక్వైర్మెంట్ ఎంతవరకు రీచ్ అవుతాడా అనుకున్నారంతా. కానీ క్లాసీనెస్ ఉన్న మ్యూజిక్తో సినిమా ఎలివేషన్కి బాగా హెల్ప్ అయ్యాడు చిరంతన్. ఓవరాల్గా గౌతమిపుత్ర శాతకర్ణి సాంగ్స్కి మంచి అప్లాజ్ దక్కింది. శాతకర్ణి మేకింగ్ వీడియోస్ చూస్తే ఆడియోలో విన్నది 50% అనిపిస్తుంది. స్క్రీన్పై అంత భారీగా అంతే అందంగా విజువలైజ్ చేశారు. సో సాంగ్స్ అనే ఫస్ట్ హార్డిల్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన శాతకర్ణి థియేటర్స్లో డైరెక్ట్ అటాక్కి రెడీ అవుతున్నాడు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?